మరి మా మనవడు పుట్టినరోజు 5/నెల 20వ తారీఖు జరిగింది. అయితే మాకున్న సోమతను బట్టి మేము కొద్దిమందికి చెప్పడం జరిగింది. అంతే మేము ఏంటంటే ఎక్కువగా ఏంటంటే బయట వాళ్ళకి ఎవరు చెప్పాల, అంతా అయిన వాళ్ళకి చెప్పాం. అలా ఏంటంటే అయిన వాళ్ళకి కొంతమంది అయిన వాళ్ళు అయితే కొంత ఇబ్బందుల వల్ల రాలేదు. మరి ఏం చేస్తాం, ఆ దేవుడి చేత మరొక సమయం మేము పెట్టుకుంటే అలా రావకూడదు. చాలామంది కూడా తెలిసిన వాళ్ళు అందరూ కూడా కొంతమంది వచ్చారు, కొంతమంది అంట చాలామంది కూడా మేము చెప్పినప్పుడు చాలామంది కూడా రాలే. అయితే ఏ కారణం చేత అయితే వాళ్ళకేమన్నా నేనేమన్నా లోపం చేశాను ఏమనుకుని వాళ్ళు రాలేదనుకుని నేను అనుకున్నాను. చాలామంది నేను అనుకున్నది ఏంటంటే 200 మందికి అయితే 200 మందికి అయితే 220 మందికి వస్తానుకున్నాము. అయితే ఏంటంటే మేము నా లెక్క అంటే ఒక 25-30 మందికి మిగులుతుంది అనుకున్నాను. కాకపోతే 50-60 మంది మిగిలింది. ఇదంతా అయితే నేను ఎంత అన్నం మిగిలిపోయింది, ఏం చేయాలి అని నేను ఆలోచన బట్టి ఉంటే, నువ్వేంటంటే నువ్వు చింతపడద్దు, నీ అన్నం పారేయకుండా నేను ఇంకా కొంతమందిని ఏర్పడతాను ఇలా పెట్టని నాకు దేవుడు ఒక పేరే పని. ఎవరని అనుకుంటే లేని వాళ్ళు చాలామంది అక్కడ లేని వాళ్ళు అన్నం కాడ దొరకని వాళ్ళు, అన్నం కాడ ఉన్నవాళ్ళు దొరకని వాళ్ళు చాలా 7 మంది వచ్చారు. ఎప్పుడేమో అందరూ పిలిచి అన్నీ పెడతాను పెట్టి ఏం చెప్పారంటే మీరు ఎంతమంది అయితే ఉన్నారో అందరి కాడ రమ్మని, అందరికీ ఎట్టిన అంతమంది కాడ అందరికీ చెప్పారు. మీ వాళ్ళు ఉంటే రమ్మని చెప్పు, మీ వాళ్ళు ఉంటే రమ్మని చెప్పు, ఇంకా అన్నం ఉన్న కూరలు ఉన్నాయి అన్నీ వాళ్ళందరికీ చెప్తుంటే అలాగే అంకులు అని చెప్పారు. చాలామంది వచ్చారు. చెప్తే ఇంకా ఉంది ఏంటి ఇంకా ఉంది కానీ ఏంటి మరి ఇంకా జనం రావట్లేదు, మా వాళ్ళు ఎవరు లేదు, మేమే అని చెప్తారు. ఇంకా ఈ అన్నం ఏం చేయాలి, ఎలా చేయాలి, పారేయాలి అనుకుంటే ఒక అతను మన రిక్షా బండి మన శామీతో అతను అన్నాడు, ఈ అన్నం తీసుకెళ్ళి మా ఊళ్ళో అందరినీ పంచి పెడతాను అన్నాడు. సర్లే అబ్బాయి ఎంత గొప్పదనిత, అన్నం పారేయకుండా నాకు జనం రాకపోయినా కానీ ఒక్క అన్నం పారేయకుండా దేవుడు ఎంత మేలు చేశాడు, పేదవాళ్ళ కాడ పెట్టి దయచేసాడు. అదేంటంటే నేను పని చేయకూడదని ఒక వ్యక్తిని నేను రమ్మంటే వస్తా అని చెప్పి ఆ వ్యక్తి రాలేదు. ఆ పని కొన్ని పనులు నేను చేశాను. మా ఈంకుడైతే ఆయనే చేశాడు పని, ఎక్కువ పని ఆయన చేశాను. మా ఈంకుడు అసలు నన్ను పని చేయడం వల్ల అన్నీ నువ్వు చేయొద్దు నేను చేస్తానని ఆయన చేశాడు. జనాలు కూడా చాలామంది అక్కడ వచ్చి కొంతమంది బయట వాళ్ళన్నా నాకు బిడ్డ లాంటి వాళ్ళు, అమ్మ నేను మిమ్మల్ని పలకరించలేని పరిస్థితుల్లో ఉన్నానంటే వాళ్ళు నాకు చెప్పిన సంబంధం అండి, ఏంటంకులు మనం అంతా ఒకటే అలా అనుకోవద్దని అది చెప్పారు. కొన్ని ఐటమ్స్ తెచ్చాం కానీ ఐటమ్ కూడా అందరికి అందించలేకపోయాం. మరి ఏంటంటే మరి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా నిదానంగా మాకు భోజనం పెడతాక ఈ ప్లేస్ ఇరుకైపోయింది. అక్కడ ప్లేస్కు ఏంటంటే కొన్ని సమస్యల వల్ల కొంత మాకు ఇబ్బంది వల్ల అలా ఉంది ప్లేసు. ఆ ప్లేస్ ఇరుకైపోవటం వల్ల జనం కూడా వచ్చిన నిదానంగా భోజనం చేసిన నిదానంగా అక్క ఐటమ్ అందరు కూడా బాగుంది అన్నవాళ్ళే కానీ బాగోలేదు అన్నవాళ్ళేదు. వంట వాళ్ళకి ముందే చెప్పాను మేము, ఐటమ్ అంతా రూపాయి ఎక్కువ తీసుకున్నాం కానీ మాకు ఐటమ్ అంతా బాగోవాలి అని చెప్పాం. అలాగే అని చెప్పారు. వచ్చిన వాళ్ళకి అందరూ కూడా మంచిగా వంట చేశారు, మంచిగానే ఉందని చెప్పారు. అక్కడ వంట వాళ్ళు కూడా అమ్మ అంతే మంచిగా చేయాలి, అలా చేయాలి, నేను నాకు మాట వస్తే బాధ అండి. అలాగే అంకులు నాకు నేను తెలిసిన అంకులు అలాగే అంకులు అన్నారు. వంట చేసిన కూడా నా మనస్తత్వం నన్ను చూసి ఏంటి అర్థం దేవుడిలాగా ఉండవు అని ఒక అమ్మాయి అంటుంది. నేనే నన్ను దేవుడు అంటుంది, నాకుండా ప్రయత్నం వెళ్ళినాను. మరి కొంతమంది అయితే తేడా చేసి రాలేదు, కొంతమంది అయితే నేను నా సోమతి బట్టి చెప్పాను కాబట్టి అలా రాలేదు. కొంతమంది ఏం చెప్పలే అంటే చిన్న ఫంక్షనే కొద్దిగానే నేను చేసుకుని అందుకే చెప్పలే అన్నారు. సర్లే అన్నారు. ఇన్ని కూడా మంచిగా జరిగింది. అందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమంది కొంతమంది వద్దన్న కొంతకి డబ్బులు బట్టలు అన్ని ఎన్నో ఇచ్చారు. ఒక వంతు మాకు ఇచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఎవరొంతులే వాళ్ళని ఇమ్మని నేను దేవుని కోరుకున్నాను. తండ్రి మా బంధువులు అంటే వీళ్ళందరూ కూడా మా తాడు పుట్టిన వాళ్ళు కానీ అనేక ఊళ్ళో కూడా వస్తారని నేను అనుకున్నాను.
కొన్ని సంవత్సరాలు వాళ్ళు రాలేదు తండ్రి ప్రభా. ఇక తండ్రి ఇలాంటి ఫంక్షన్ కూడా వచ్చిన మా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి వాళ్ళకు ఉన్నతమైన అన్నింటిలో ఆరోగ్యం బలం శక్తులు చేసే ఉద్యోగాలు అందరూ కూడా రాకపోవాలి తోడుకుని అందరికీ మంచి భవిష్యత్తు కాసి కాపాడి మా వంతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నూరంతులు ఇమ్మని నేను కోరుకుంటూ తండ్రి ఏదైనా పొరపాటుగా ఎవరి గురించి పొరపాటున ఏమైనా చెప్తే నన్ను క్షమించమని దేవుడి పేరు నన్ను క్షమించమని కోరుకున్నాను కనుక ఎందుకంటే నేను కోరుకునే అందరూ కూడా ఇలా నా ఫంక్షన్ చేసిన అందరూ కూడా వంటలు చేసిన వాళ్ళే పరిచయం చేసిన వాళ్ళే అందరూ కూడా కాసి కాపాడి ఎప్పుడు ఆడ ఇళ్ళగల్లా కాసి కాపాడమని ఈ కొద్ది మాటలు ఈ చిన్ని మాటలు ఏమైనా నేను చేసిన ఏమన్నా తప్పుగా తప్పు నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించమని మిమ్మల్ని అందరూ కోరుకున్నాను. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను.